గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో ఇలాగ ఆకు దొరక్క చాలామంది అయితే సిటీల్లో ఎదురు చూస్తా ఉన్నారు. నాలాంటోళ్ళు చాలామంది ఉన్నారనమాట. నిన్నేంటంటే మా అత్తయ్యోళ్ళు ఇంటి దగ్గర నన్ను ఒక్కదాన్ని వదిలేసి పనికి వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేరు. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నానని చెప్పి ఇక ఈ పని మొదలు పెట్టేశాను. మా ఫ్రెండ్స్‌కి గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట. చూసారా మా తమ్ముడు నేను ఎక్కడ కష్టపడిపోతానని, అక్క వద్దక్క నేను నరికేస్తానని చెప్పి కొమ్మలన్నీ నరికేసి నువ్వు కూర్చొని నిదానంగా చెట్టు కింద తీసుకో అని చెప్పి ఇలా అయితే చేశాడు. తమ్ముడు అంటే అంతే కదా, అక్కని ఎప్పుడు కష్టపెట్టడు. మా తమ్ముడికి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి. గోరింటాకు అంటే కేవలం అందమే కాదండి, గోరింటాకు అంటే మన సాంప్రదాయం, మన బంధాలు అన్ని కలగలిపి ఉంటాయి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, గోరింటాకులో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయంట. మనకి ఎండాకాలం పెట్టుకుంటే చేతులకి చల్లగా ఉంటుంది, జుట్టుకు పెట్టుకున్నా చలువ చేస్తుంది. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న దురదలు ఉన్నా కానీ, మనకి చేతికి ఏమైనా గాయాలు ఉన్నా కానీ త్వరగా మారిపోతుందంట. చిన్నప్పుడు మా అమ్మ అంతే అనమాట. కాళ్ళకి దెబ్బ తగిలితే కాళ్ళ మీద గోరింటాకు పెట్టినప్పుడల్లా ఆ పుండు మీద పెట్టేది. ఎందుకు అలా పెడుతున్నావు, మంచిది కదని చెప్పి అనేదాన్ని అనమాట. మా అమ్మ అప్పుడు చెప్పింది నాకు, మంచిది అలా గోరింటాకు పెట్టుకుంటే అని చెప్పి. అందుకోసం అని చెప్పి మా ఫ్రెండ్స్కి 2 గిన్నెల్లో అయితే తీసుకెళ్ళాను. ఇంత గోరింటాకు తీసుకొని ఇక బయలుదేరిపోయాము. సాయంత్రం బండి మీద ఎదర పెట్టుకున్నాం అనమాట. తీరా ఏం చేశాడో తెలుసా మా ఊడు, గోరింటాకు మొత్తం పడేశాడు. గుంటూరు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, మమ్మీ గోరింటాకు ఏమైపోయింది అని చెప్పి. ఏం చేస్తావు, అలా ఉంటుంది, ఏది కూడా ముందే అనుకోకూడదు.